చివరి దినాల్లో అవసాన కాలంలో తండ్రి ఆశీర్వదించాలని పిల్లల్ని పిలిచాడు. నేను మరలా చెబుతున్నాను, నిజమైన ఆశీర్వాదం తల్లిదండ్రుల దీవెన. చెప్పండి. ఆటో కొంటే ఏం పెడతాడు? అమ్మ దీవెన, నాన్న దీవెన. ఏంద్రా దీవెన అంటే ఏం లేదు సార్, మొన్నే మా అమ్మకి ఏంటి డాక్రా డబ్బులు 2 లక్షలు వచ్చినాయిలే, అందుకనే రచ్చ చేసి ఓడబీకి అమ్మ దీవెన. అలా ఎన్ని రోజులురా? 3-4 రోజుల్లో తెలిసేస్తావు దాన్ని. నీ తెలివి తెల్లారుగా. ఎంత దారుణం. నేను అంటాను, నిజమైన ఆస్తి తల్లిదండ్రుల దీవెనే. ఆమేన్. బైబిల్ నేర్పిన సత్యం అదే. యాకోబు గారికి ఆస్తి తక్కువ అండి. ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు. 2 ఆస్తి ఇవ్వడానికి అల్లాడి చత్తుంటుంది, 3 ఆస్తి పంచడానికి నడుములు జారుతున్నాయి. 12 మంది. మరి మనకలాగా అయితే తలకాయలు కాదు, మెడకాయలు లేచిపోతాయాడ. కానీ ఆ విచిత్రమే తెలుసా, భౌతికం కనబడేది కాదు, వాళ్ళ ఆశీర్వాదమే మనకి ఆస్తి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, వృద్ధాప్య దశలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పట్టించుకోవట్లే. నువ్వు నాకేమిచ్చావు? ఏమిచ్చాడా? బతుకునిచ్చాడు రబ్బు, దరిద్రుడా. ఏమిచ్చాడా? చిన్నప్పుడు నీ ముక్కు తుడిచింది ఎవరు? కడిగింది ఎవడురా? ఎవడు? మిషన్ కడిగిందా? లేకపోతే నీకు నువ్వు కడుక్కున్నావా? ఎవరు? తెక్కల మాట. ఏమిచ్చావు నాకు? వాడికే రాసాగా ఆస్తి మొత్తం, ఆడికాడికే పో. చిన్నప్పుడు కూడా అదే స్వార్థం. తల్లిదండ్రులు కనబడితే బతికుండే వాళ్ళం కాదు. నా ఆస్తి వీడికి ఇచ్చేది తండ్రి అనుకుంటే నిన్ను అక్కడి చంపేస్తాడు, ఆడ పురిటిలోనే. ఆడే చచ్చిపోతాం. ముసలోళ్ళని చూడాలంటే కొంతమంది గిలిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్తోమత కొద్ది వాళ్ళు కష్టపడి పని చేస్తారు. వాళ్ళు అవసాన స్థాయికి వచ్చినప్పుడు, వాళ్ళు కదలలేని స్థితికి వచ్చినప్పుడు వాళ్ళని చూస్తే ఏమవుతుంది? పింఛన్ వస్తేనేమో పిల్లల్ని పిలిచి మెల్లగా సరుపుతాడు దానికి. బొవ్వ మేం పెట్టాలా? హలో కోడలు వింటున్నారా? ఆహా, ఏం పాదం చేస్తున్నావు అమ్మ దీనమ్మా? ఎందుకు అంత ఆత్మలో తీవ్రతత్వం అనుకుంటే ప్రార్థన చేస్తాం మహాతల్లి. ఊగి ప్రార్థన. నేను ఆల్రెడీ ప్రార్థన చేసి వచ్చాను, నా కొరకు ఎవడు ప్రార్థన చేయకండి అని చెప్తున్నాగా. ఎందుకు అట్లా ప్రార్థన చేస్తారు? ప్రార్థన టైంలో ప్రార్థన చేయండి. వాక్యం ఉంటప్పుడు వాక్యం వినండి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఎందుకు అంత బాధ్యత తీసుకుంటారు నాకు అర్థం కాదు. అయ్యగారు వాడేసుకొని ఆయన గట్టికి వాడైన ఆయన అని ఎరగదీసి ప్రార్థన చేయొద్దు. నేను ఆల్రెడీ ప్రార్థన చేసాం, మనం ఆల్రెడీ ప్రార్థన చేశాంగా. కళ్ళేరు జాగ్రత్త, వింటే బాగుపడతాంగా. ఏమవుతుంది? ఈ ముసలి దానికి బాగుపెడితే ఏమవుతుంది? పింఛన్ తీసుకెళ్ళాము, అదిగో ఆడికెత్తది. ఏమన్నా వస్తేనేమో కూతురుని పిలుస్తుంది. బో మాత్రం ఏం పెట్టాలా? ఏమవుతుంది చెప్పమంటావా? పుణ్యం వస్తుంది. ఏమవుతుంది? చెప్పలేకపోతాను. చూసారా? చెప్పలేరు ఆడోళ్ళు. ఆడదానికి శత్రువు అన్నట్టు చూస్తుంటారు ఒక్కొక్కళ్ళు. ఈ పెళ్ళిళ్ళ టైంలో మేము అడగండి సామాన్లు. ఈ తెచ్చిందా? ఉంగరం తెచ్చిందా పిల్ల? తెచ్చిందా సైనా? లే అమ్మే వద్దు, మాకు ఉండదంట గిలి. అసలు వీళ్ళే మామూలు కాదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమవుతుంది? పుణ్యం వస్తుంది. ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు యాకోబు గారి దగ్గర లైన్ నిలబడి ఉన్నారు వీళ్ళు. ఎందుకు? తండ్రి దీవెన కావాలి. తండ్రి ప్రార్థనా పరుడు, ప్రార్థించి ప్రవచిస్తున్నాడు వీళ్ళ మీద. లేవి షిమ్యోను గురించి 49వ అధ్యాయం ఆదికాండం 5, 6, 7 వచనాల్లో వీళ్ళు కోపిస్తులు, వీళ్ళ సంఘంలో ఎవరు చేరొద్దని తండ్రి ఏమని పలుకుతున్నాడు? దేవుణ్ణి శాపం మీ ముందు ఉందరా నాయన, మీరు శపితమైన జాతిగా మారారు అని తండ్రి దేవుని ఆలోచన చెప్పేశాడు. ఇక వీళ్ళ జీవితం అంతా శాపమే. కానీ ఆశ్చర్యం, ప్రతి వ్యక్తికి దేవుడు ఒక టర్నింగ్ పాయింట్ ఇస్తాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తికి, నువ్వు ఎంత శాపంలో ఉన్నా, ఎంత పాపంలో ఉన్నా, దేవుడు నువ్వు దర్శించే ఒక టైం ఉంది. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు.
ఈరోజు దేవుడు నీతో ముచ్చడిస్తున్నాడు. అది నీకు అర్థమై దాన్ని అంతరంగా అంగీకరిస్తే నీ జీవితం మార్పు చెందుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఎంతగా మాట్లాడినా, ఎంతగా హెచ్చరించినా, పెడజెవులు పెడితే నష్టపోయేది నువ్వే. దేవుడా, నాతో నువ్వు మాట్లాడలేదయ్యా, నువ్వు మాట్లాడితే నా బతుకు మారేదయ్యా, నా జీవితం ఎప్పుడో బాగుండేదయ్యా అని ఎన్నిసార్లు ఆయన మాట్లాడుతున్నాడో అది నీకు అర్థం కావట్లే, గ్రహింపులోనికి రాని పరిస్థితి. అద్భుతం. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో పాస్టర్ గారు లేరని, ఇక రాడామని, ఏమయ్యాడో తెలియదని, ఇక మాకు ఇక్కడే ఉంటే కుదరదు, మేము ముందుకు వెళ్ళాలి, వెనక్కి వెళ్తే ఫరో సైన్యం, ఫరో ఐగుప్తు మాకొద్దు, కానానికి వెళ్ళిపోతాం ముందుకే ఇక అని అహరోన్ గారి దగ్గర కాల్ చేస్తే వాళ్ళకి దగ్గర బంగారం అంత తీసి పొగరలో పెడితే అది దూడ రూపం వచ్చింది. ఇక ఇదే మా నాయకుడు, ఇదే మాకంతా తిరణాలు మొదలు పెట్టారు, జాతర మొదలు పెట్టారు. ఇక తీన్మార్ బ్యాచ్ మొత్తం దించారు. ఇక రికార్డింగ్ డ్యాన్స్ పిల్లలు తెచ్చి డ్యాన్స్లు వేస్తున్నారు. ఒక చూసుకో రింబాల్ డ్యాన్స్ ఒకవాడు. మరి దరిద్రం అండి. పల్నాడు జిల్లా మరీ దారుణంగా తయారవుతుందండి. డబ్బులు దొరికితే ఏ డ్యాన్స్ కావాలా? రింబోలా డ్యాన్స్, రింగ్ డ్యాన్స్ కావాలి వీళ్ళకి. తేడా బడితే ఆత్తో డ్యాన్సు. ఎంత దారుణం అండి. జాయ్ఫుల్గా జలసా రాయిళ్ళు ఎక్కువైపోతున్నారు. సరదా రాయిళ్ళు, ప్యాకెట్ రాయిళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఎవరు మొదలయ్యారు? జలసా రాయిళ్ళు. ఎంజాయ్ చేయాలి లైఫ్ని, ఐ వాంట్ టు ఎంజాయ్. ఏందిరా, ఒక రోజుకు మూలం పడ్డాక తెలుస్తా అన్నది ఏందో. అప్పుడు ఏదని చెబుతావు నువ్వు బడాయి కోతలో. ఈ చిత్రమైన మనుషులు తగులుతున్నారు అక్కడక్కడ. భలే ఆశ్చర్యం, భలే విడ్డూరపు మనుషులండి. పైచెపు కోరికలన్నీ బయట పెడుతున్నారు ఒక్కొక్కళ్ళు. దరిద్రాన్ని నాంది పలికే జాతిగా మారారు ఈరోజు జనం. ఇక పాస్టర్ గారు వచ్చే లోపు వీళ్ళకి గందరగోళంగా ఉన్నారు. పాస్టర్ గారు ప్రార్థనలో ఉండి దేవుని ఆలోచన తీసుకొని వస్తుంటే సౌండ్ వినబడుతున్నాయి. మోషే సౌండ్ విని అంటాడు, యెహోషువ ఏందా గోల? అది యుద్ధ బేరి కాదు, అపజేరి బేరి కాదు, అసలు సౌండ్ ఏంది? తేడాగా ఉంది, సంగీత విబేరి లాగా ఉంది, మ్యూజికల్ నైట్. అదే ఇక తాగి తండంలో ఓ గందరగోళం ఉన్నారు. రే అనగానే అదురుపోయి ఎటులటు పక్కపోయి ఉరుమురు చూస్తున్నా ఒకడు. ఈ టైంకి వచ్చాడు ఏంది పాస్టర్ గారు? ఎవడు చెప్పాడు? ఎవడు పిలిచాడు? అసలు అట్టొచ్చాడు, ఎందుకు వచ్చాడు? పాస్టర్ గారు కనుక బతికెళ్ళి అని ఒకడు పట పొలుగురుగుతున్నాడు. మాస్టర్ గారు అంటాడు, మోషే గారు దేవుని పక్షం ఎవరు పక్కరండి, పక్క వచ్చాడు. ఆ 12 గోత్రాల్లో లేవి గోత్రికులు మారు మాట్లాడకుండా, ఏమి ఆలోచించకుండా, తన మనని చూడకుండా అందరు పక్కొచ్చారు. వీళ్ళతో అంటాడు, కత్తి చేత పట్టుకొని అన్న, చెల్లి, అక్క, తమ్ముడు అని చూడండి, నరికాయ్. అక్షరార్థంగా చదివితే కొన్ని విషయాల్లో బైబిల్ అర్థం కాదు, దీని ఆధ్యాత్మిక అర్థం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది, పనికి రాని తీగలు కత్తిరించేయాలి. నీకు నీ దేవునికి అడ్డుగా ఏది ఉండకూడదు. నీ భక్తి జీవితాన్ని పాడు చేసేది ఏది నీలోనికి రాకూడదు. పులుసిన పిండి నీలోనికి రాకూడదు, నరికై. అది అంతటి సహవాసం అయినా, జిగిడి దోస్తైనా. ఎక్కడ తేడా పడుతున్నావు, ఎక్కడ బలహీన పడుతున్నావు, ఎక్కడ దేవునికి దూరం అవుతున్నావు, ఎక్కడ అభ్యంతర పడుతున్నావు, ఎక్కడ నీ భక్తిని పాడు చేసుకున్నావు, ఆ విషయంలో రాజీ పడవద్దు, నిర్మోహమాటంగా తొలగించేసేయ్. 3, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. ప్రతి ఇష్టాన్ని చంపుకున్నారు వాళ్ళు. దేవుని ఇష్టాన్ని వాళ్ళు ఇష్టంగా మార్చుకున్నారు. దేవుడు అంటున్నారు, నిత్య కట్టడగా మీరు నా సన్నిధిలో పనిచేస్తారు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంత ప్రక్రియ ఉంది. ఒక జనాంగం దేవుని సన్నిధిలో పనిచేయడానికి ఇంత ప్రక్రియ దాచబడింది. అందుకనే లేవి గోత్రం గురించి చెబుతున్నాను. అయితే ఈరోజు మనకి ఉచితంగా దేవుడు ఇచ్చాడు. నువ్వు ఎన్ని తిక్కలేసలేస్తున్నా, ఎన్ని తింగరేసలేస్తున్నా, ఎంత తిక్కల పనులు చేస్తున్నా, దేవుని సన్నిధిలో పనిచేసే భాగ్యం దేవుడు ఇచ్చాడు. పరిచర్య గొప్పదా, పాపం గొప్పదా? ఈరోజు పరిచర్య మాండడానికి ఇష్టపడుతున్నాం, కానీ పాపిష్టి పనులు మాండడానికి అయితే ఇష్టపడలే. అంటే పరిచర్య నీ దృష్టిలో చాలా చులకనగా ఎంచబడుతుంది, చీపుగా ఎంచబడుతుంది.
దేవుడిచ్చిన భాగ్యం.